హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బందోసా చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి కానీ చేసుకోవచ్చండి. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. మనకి ఇది టమాటో చట్నీ కానీ చేసుకుంటాం. దీంతోపాటు పచ్చిమిర్చి టమాటో చట్నీ చేస్తాము. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా రాగి పిండి 1 కప్పు నిండుగా తీసుకున్నానండి. ఒక 1/2 కప్ అంతా ఉప్మా రవ్వ తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకుంటాం రెండింటిని. ఇప్పుడు పెరుగు 1 కప్ అంతా పెరుగు తీసుకున్నానండి. కొద్దిగా సాల్టు, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ అంటే ఎక్కువ వద్దండి, ఊరికే మనకు ఆ పెరుగు మంచిగా మజ్జిగ అంతవరకు బాగా మొత్తం మిక్స్ అయ్యేంతవరకు చేసుకోవాలి. బాగా రవ్వ పెరుగు ఇదంతా మిక్స్ అయిందండి, రాగి పిండి అంతా ఇంతవరకు చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుంటాము. ఇప్పుడు రవ్వ వేసాం కాబట్టి ఇంకొద్దిగా గట్టిగా అవుతుందండి బ్యాటరు. ఇప్పుడు దాంట్లోకి క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న వేసుకున్నాను. ఒక ఎర్రగడ్డ వేసుకున్నా. ఇప్పుడు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కారానికి సరిపడినంత. చిన్నపిల్లలు ఉంటే దీంట్లో మిర్చి పౌడర్ కానీ వేసేసుకోవచ్చండి. పచ్చిమిర్చి నోటికి వస్తే బాగుంటుంది కదా పిల్లలకి, అట్లా చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుంటామండి. చట్నీ చేసుకుంటాము. ఇంకా మనము పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసాను. పోపు బాగా వేగింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఒక 6-7 వెల్లుల్లిపాయలు, ఇప్పుడు ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మన కారానికి తగినంత వేసుకోవచ్చు. చింతపండు, కొద్దిగా చింతపండు వేసుకున్నాను. టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, మన నాటు టమాటాలు. ఇవి పులుపు కానీ ఉంటాయి, బాగుంటాయి చట్నీకి. ఇవి కొద్దిగా అట్లా వేయించుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటాము. బాగా ఉడికినాయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. స్టవ్ ఆపేసుకొని ఇంకా చల్లారి పెట్టినాక మిక్సీ జార్లోకి వేసుకుంటాము. ఇప్పుడు ఈనో ప్యాకెట్ తీసుకున్నానండి. మన బ్యాటర్లోకి ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకొని మంచిగా కలుపుకుంటాము. ఇది వేయడం వల్ల బాగా పొంగి వస్తాయండి తినేటప్పుడు, కానీ మనకు సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈనో పౌడర్ లేకపోతే ఇడ్లీ సోడా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు పోపుకు పెనం పెట్టుకున్నామండి. పోపు పెనము అట్టు పోసుకునేదానికి పెట్టుకున్నాము, బందోస వేసుకోవడానికి. ఇప్పుడు దోశ ఇందులో వేసుకుంటాము. ఫస్ట్ టైమే ఇంత ఆయిల్ పడుతుందండి. నెక్స్ట్ కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఆయిల్ ఇష్టం లేకపోయినా మంచిగా ఇట్లా సన్న మంటలో పెట్టి తీసుకోవచ్చండి. ఇట్లా ఆయిల్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది మూత పెట్టుకుంటాం. మంచిగా పైన అంతా పిండి కనపడకపోతే ఇంక మనం తిప్పించుకోవచ్చండి. బాగా ఉడికింది కదా పైన కానీ బాగా, ఇప్పుడే తిప్పించుకోవచ్చు. వేడివేడిగా మనకి బందోస రెడీ అయిపోయిందండి. ఫస్ట్ దోశ చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకొకటి పోసుకుంటాం.
కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అందులోకి పిండి వేసుకుంటాం. ఇది 1-2 తిన్నామంటే ఫుల్ అయిపోతుందండి మన కడుపు, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లనే అన్నీ చేసుకుంటాము. ఇది ఇట్లా తీసేటప్పుడు రాకపోతే ఇట్లా మనం పెనంని ఇట్లా చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చట్నీ రుబ్బుకుంటాము. మిక్సీ జార్లోకి వేసుకున్నాము. ఇది గ్రైండ్ చేసి తెచ్చి పెట్టుకున్నామండి. దీనికి ఇంకా పోపు ఏం అవసరం లేదు, ముందే వేసుకున్నాం కదా. ఇది పోపు ఏం వద్దు. టేస్టీ రాగి బందోసా రెడీ అయిపోయింది. చట్నీ, టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. వీటితో ఎంజాయ్ చేస్తాము. మీరు ఇట్లనే చేసుకొని హెల్తీగా తినండి, చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ తక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, అంత అవసరం లేదు వేయాలనేసి. ఇప్పుడు తుంచుతుంటే కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది దోశ. టేస్ట్ కూడా అట్లనే ఉంటుందండి. మీరు కానీ ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.